ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇవి ఒక లైక్ కామెంట్ అయితే చేయండి. నాకైతే మోటివేషన్గా ఉంటుంది. ఇక మేమైతే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అని ఎందుకన్నానంటే మొన్న వరదలు అవన్నీ వచ్చినాయి కదా, వాటన్నిటి తర్వాత మేమైతే వెళ్ళడం ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అందుకని ఫస్ట్ టైం అని చెప్తున్నాను. తర్వాత ఇక దానికోసమని 2 days అయితే బట్టలు అవన్నీ సదురుకున్నాను. ఇక్కడ ఇవైతే నా స్పెట్స్, ఇక ఇయర్ బడ్స్ అవన్నీ తీసుకొని రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక మా అమ్మాయికి అయితే ఈరోజు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. స్కూల్ నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానన్నారు. నా వాయిస్ అయితే జలుబు చేసింది, కొంచెం ఇగ్నోర్ అయితే చేసేయండి. ఇక సాయంత్రం 4 అయిపోయింది. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి తను రెడీ అవుతుంది. ఇక ఆల్రెడీ మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము. ఇక ఇంట్లో వాళ్ళందరికీ టీ పెట్టేసి మేము కూడా టీ తాగి అయితే బయలుదేరిపోతున్నాము. ఇక మా అమ్మాయి ఏమో లగేజ్ తీసుకొని కిందకైతే వచ్చింది. ఇక తర్వాత ఏమో మా వారేమో ఆల్రెడీ కార్ అయితే క్లీన్ చేసి రెడీగా ఉంచారు. ఇక మేమైతే బయలుదేరిపోవడమే. ఇక మా అమ్మాయి కార్లో బ్యాగ్ అయితే పెట్టేసింది. తనైతే కూర్చుంటుంటే అప్పుడే క్లీన్ చేశాను. కాళ్ళు అవన్నీ ఇసుక ఉంటాయి, నువ్వు క్లీన్ చేసుకొని కారు ఎక్కని చెప్తే ఇక మా అమ్మాయి అయితే క్లీన్ చేసుకొని చెప్పులకున్న ఇసుక అవంతా తుడుచుకొని అయితే కారు అయితే ఎక్కుతుంది. మా డాడీ ముందే చెప్పొచ్చు కదా, కూర్చున్న తర్వాత చెప్తారు ఏంటని చెప్పి మా అమ్మాయి ఇక్కడ వాళ్ళ డాడీని అయితే అంటుంది. తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక దారిలో ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్దాం అమ్మ వాళ్ళకి అని చెప్తే ఫ్రూట్స్ అవి అన్నీ తీసుకుంటే మా అమ్మాయి దిగారు. ఇక నేనైతే లోపలే ఉన్నా. మా వారేమో ఫ్రూట్స్ కొండంటే మా అమ్మాయి వెళ్ళి ఈ చాటుగా ఈ ద్రాక్షకాయలు అయితే తీసుకొని వచ్చింది. ఎందుకు తీసుకొచ్చామంటే అంకుల్ చూడలేదు, తింటాకని తెచ్చుకున్నా అని చెప్పి నా చేతిలో అయితే పెట్టింది. ఇక దారిలో వెళ్తుండగానే ఇక కొబ్బరి నీళ్ళు అయితే ఉంటే మా అమ్మాయి తీసుకురమ్మంటే ఇక మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. ఇక స్కూలు టైం అయిపోతుంది. ఇక అందరూ స్కూల్ వ్యాన్స్ రెడీగా ఉన్నాయి. ఆ రోజే అన్ని ఊళ్ళో చాలా విగ్రహాలు అయితే ఊరేగింపు జరుగుతుంది. అందుకని ఫుల్ ట్రాఫిక్ అయితే మేము ఇక్కడ మా ఇంటికాడ నుంచి విజయవాడ వెళ్ళటానికి కార్లో అయితే 3 hours పడుతుంది. ఊళ్ళల్లో విగ్రహాలు ఒకే రోజు నిమజ్జనం చేయడం వల్ల మేము బయలుదేరే టైం కూడా సాయంత్రం అయింది. ఇక కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు, పిల్లల్ని తీసుకువెళ్ళే బైకులు ఇలా అన్నీ చాలా వచ్చేటప్పటికి రోడ్డు అయితే బ్లాక్ అయిపోయినట్టు అయిపోయింది. ఓ పక్కనేమో ఇక డీజే పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారు. నేనేదో సరదాగా వీడియో తీస్తుంటే ఇక అబ్బాయి వచ్చి కారు ముందు అయితే డ్యాన్స్ వేస్తున్నాడు. మేము పని మీద అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా, ఇక డాడీకి అయితే కొంచెం హెల్త్ బాగోలేదు, కొంచెం సీరియస్ అయ్యింది. దానికోసమని చూడటానికని వెళ్తున్నాము. అదనేది పూర్తి వీడియో ఇంకో వీడియో అయితే చేసి పెడతాను, ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా టైం అయితే అయిపోతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కాలం వల్ల ఇంట్లో ఏమేమి వస్తువులు పాడైనాయి అని, తర్వాత ఇంటి పక్క నుంచి అయితే కాలువ అయితే ఉంది, దాంట్లో నుంచి వచ్చినాయి ఆ నీళ్ళు ఇంకెక్కడి నుంచి అయినా వచ్చిందా, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎట్లా ఉంది ఏంటనేది మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తాను. ఇంటికి అయితే వెళ్ళాక కలుద్దాం. అక్కడ బయలుదేరేటప్పుడు 4 అయింది కదా, ఇక మేము ఈ ట్రాఫిక్ అవన్నీ తప్పించుకొని ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అట్లా అయిపోయింది. ఇక నైట్ అయిపోయింది కదా అని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాం. అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇక మార్నింగ్ లేసేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. ఇక నైట్ అంటే పుట్టింటికి వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుంటాం కదా, ఇక మాట్లాడుకొని పడుకునేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇక మార్నింగ్ ఇక అమ్మ అయితే లేచి ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చుకుంది. ఇక మేము లేసేటప్పటికి వేడివేడిగా ఉప్మా అయితే చేసింది. ఇక ఉప్మా మా వారికి మా అమ్మాయికి నేను పెట్టుకొని అయితే తింటున్నాము. ఇక ఏమో స్పూన్ ఏమో వంకరగా ఉంది, అదేం స్పూన్ అని అంటే ఉంచారులేండి, దాంట్లో ఏముందిలే అని నేనైతే చెప్తున్నాను. ఇక వేడిగా ఉంది కదా, ఇక ఉప్మా అయితే తినేసాము. తర్వాత అమ్మ ఏమో బయట నేను వేరే పని చేసుకుంటానమ్మా, బయట కొంచెం ఊడవమంటే ఇక నేనైతే బయట అయితే ఊడుస్తున్నాను. ఈ పొరుపు అయితే మొన్న వరదలకైతే తడవలేదు, ఎందుకంటే దాని మీద కవర్ అయితే ఉంది, ఆ కవర్ తీయలేదు కాబట్టి ఇక పొరుపు అయితే తడవలేదు. అది అక్క వాళ్ళ పొరుపు, అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదని చెప్పి ఇక్కడైతే పెట్టారు. పాడైపోయిందేమో అనుకున్నారు కానీ కవర్ తీయకోకుండా ఉండడం వల్ల అది తడవలేదు. అక్క వాళ్ళు కొత్త ఇల్లు అయితే కొనుక్కుంటున్నారు, అక్కడ కోసం అయితే ఆ పరుపు మంచం అవన్నీ ఇక్కడైతే పెట్టారు. ఈ వరదలు వస్తాయని తెలియక వరదల్లో పాడైతే అవ్వలేదు. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను. ఈ గీత కనపడేంత వరకు అయితే మునిగిపోయింది, మంచం కూడా ఆల్మోస్ట్ మునిగిపోయింది. ఇక పొరుపు అయితే ఆల్రెడీ ముందే తీశారు కాబట్టి పొరుపు అయితే తడవలేదు. ఇక కబోర్డులు కూడా అయితే అసలు డోర్లు అయితే పట్టను కూడా పట్టట్లేదు.
అవి 1 ఇయర్ అనుకుంటా అయ్యింది చేయించి. ఇక నానిపోయి గోడలకున్న మక్కు పెయింట్లు అన్నీ పోయినాయి. కింద డోర్లు అయితే ఏకంగా నానిపోయి ఊడిపోయినాయి అటంతట అవే. ఇక హాల్లో అయితే నీళ్లు నిలిచిపోవడం వల్ల గోడలు కూడా పెయింట్ మచ్చలు అట్లానే వరద నీళ్ళతో మచ్చలు అట్లా ఉన్నాయి. ఇక్కడైతే సోఫాలు ఉండేవి, ఇక సోఫాలు కూడా నానిపోయి ఉన్నాయి. ఆ సోఫాలు ఎక్కడ ఉన్నాయి అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇక గోడలు కూడా చాలా పాడైపోయినాయి. ఇక్కడ దివాన్ కాట్ అయితే ఉంది. దివాన్ కాట్ కూడా వరదలో నానింది. పొరుపు అయితే పాడవలేదు, పొరుపు అయితే జాగ్రత్తగా పెట్టారు. ఇక మా అమ్మాయి నడుము కాడికి అయితే మునిగిపోయి ఉంది. ఇక 5 రోజులు అయితే అట్లా ఉంది. దానివల్ల గోడలు కూడా పాడైపోయినాయి. ఇక బయట అయితే ఇట్లా ఉంది చికాగ్గా. చాలా అయితే పని అయితే చేశారు కానీ గవర్నమెంట్ ఇంకా పని అయితే చాలా ఉంది. అమ్మ వాళ్ళేమో కాలనీకి చివరిలో ఉంటారు, కాలనీకి ఏమో సెంటర్లో ఇదంతా నీట్గా క్లీన్ చేస్తారు. ఇక్కడేమో ఈ వేస్ట్ వెనకాల అవటం వల్ల చివరి అవటం వల్ల ఈ కొక్లైన్ వచ్చి నిదానంగా చేయటము, ఈ ఏమో అప్పుడు పంచిన వాటర్ బాటిల్స్ తుక్కు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు అయితే అమ్మ వాళ్ళకి వరద నీరు రావడానికి కూడా కారణం ఆ బుడమేరు కాలువ నుంచి వచ్చే నీరు ఇటు నుంచి అయితే ఎక్కువ వచ్చింది. అక్కడ గోడ ఆ ఇల్లు కనబడుతుంది కదా, వాడి పెట్టగోడలు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఇవన్నీ అయితే అమ్మ మేము వచ్చినప్పుడు పూలు పెట్టుకుంటా కానీ గోరింటా పెట్టుకుంటా కానీ ఇక్కడైతే చెట్లు అవన్నీ వేసింది. ఇగోండి ఇవేనండి మా అమ్మ వాళ్ళ సోఫాలు అయితే నానిపోయి అసలు అవి ఎండలో పెడతానికి కూడా పనికిరావు. సర్లే ఎందుకులే అని ఇక పడేశారు. ఇక్కడే కొక్లేని వచ్చి తీసేసిద్దిలే అని. చాలా వస్తువులు అయితే అట్లా నీళ్ళల్లో చాలా మంది అయితే వదిలేశారు. ఇక్కడ వాళ్ళ పెట్టగోడ కూడా పడిపోయింది, మీకు కనిపిస్తుందో లేదో. ఇక చాలా నీళ్ళు అయితే ఇంకా అట్లాగే ఉన్నాయి, ఇంకా పోలేదు. అందులో వెనక అవటం వల్ల ఈ చిరాగ్గా ఉంది ఇక్కడ ఇదంతా. ఇక బయట అయితే బైకులు అవన్నీ కూడా పడేసి ఉన్నాయి. అవి అయితే అసలు ఏమీ పని చేయట్లేదంట. చాలా 100%లో 70% అయితే క్లీన్ చేశారు కానీ ఇంకా 30% అయితే ఉంది. అది నిదానంగా క్లీన్ అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే వరదల్లో నానిన సామానం కూడా ఇంకా చాలామంది తోముకోలేదు, నిదానంగా తోముకుంటున్నారు. కొంచెం కంగారుగా ఉండేవాళ్ళేమో తొందరగా అయితే చేసేసుకుంటున్నారు. కొన్ని వస్తువులు ఏమో కింద పోర్షన్లో ఉన్నవాళ్ళు, ఇల్లు మునిగిపోయిన వాళ్ళు కొన్ని సామాను అయితే పైన పెట్టుకున్నారు. వాళ్ళు కూడా నిదానంగా అయితే చారేసుకుంటున్నారు కిందకి. ఇక రోడ్లు కూడా చాలా వరకు క్లీన్ అయిపోయినాయి. నేను సందుల్లో మొత్తం తిరిగి చూశాను, చాలా వరకు క్లీన్ అయిపోయినాయి. కానీ వరదలు వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా అయితే అవటం ఇదే మొదటిసారి. ఇక అమ్మ వాళ్ళ టీవీ అయితే ఇది మ్యాక్సిమం 1 lakh అట్లా ఉంటుంది. అమ్మ చాలా ఇష్టంగా అయితే కొనుక్కుంది. అదైతే మీకు గీత కనపడుతుంది కదా, అక్కడ వరకు అయితే మునిగిపోయింది. అందువల్ల ఆ గీత అయితే వచ్చింది. ఇక దేవుడి మందిరం దగ్గర కూడా గోడలు అవన్నీ బీట్లు ఇచ్చేసినాయి నానిపోయి. ఇక అవన్నీ చూసుకున్న తర్వాత ఇక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అమ్మ వాళ్ళ ఇల్లు అక్క వాళ్ళ ఇల్లు దగ్గరగానే ఉంటుంది. అక్క వాళ్ళ ఇంట్లో కూడా చాలా వస్తువులు అయితే పాడైపోయినాయి. మా ఒక్కళ్ళే కాదు చాలామంది కూడా పాడైపోయినాయి. కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ చూస్తే. బట్టలు అయితే ఉతికింది. ఇక అవన్నీ మాట్లాడుకుంటే ఇక మడత పెట్టుకుంటున్నాను నేనైతే. ఇక అమ్మ వాళ్ళ అల్మార్లో పెట్టేశాను. ఇక మావైతే మా బ్యాగ్లో అయితే సదురుకున్నాను. ఈ వరదల వల్ల చాలా నష్టం అయితే జరిగింది, కానీ పనులు కూడా అంతే స్పీడ్గా జరిగినాయి. నీళ్లు ఉండగానే కరెంట్ ఇచ్చేశారు, నీళ్లు వెళ్ళిపోగానే వాటర్ అయితే వచ్చింది. ఇంటికి మినరల్ వాటర్ కూడా పంపిస్తున్నారు. ఇక కొంతమంది అయితే వరద సహాయం కోసమని దుప్పట్లు ఇవన్నీ చాలా అయితే పంచుతున్నారు, బియ్యం అని సరుకులని. ఇట్లా మేము వచ్చిన రోజు ఒకటైతే పంపించారు. అది మా అమ్మాయి మా తమ్ముడు కలిపి ఫన్నీగా చేశారు. ఏంటది? దోమదర. ఇదేమో సీట్ బెల్ట్ చావల్ రాకుండా ఉండడానికి, ఇదేమో బ్రషెస్ 2 brushes. సరే కానీ మీ మామయ్య చేసిందంత ఇట్లాగే పెడతా, వదిలిపోద్ది అప్పుడు. కారపొడి. ఇది ఏ బ్రాండ్ అంటే వీర్ మసాలా. ఇది మీ మావయ్య చేసింది సేమ్ డిట్టగా పెడతా, వదిలిపోద్ది. దిస్ కోల్గేట్ పేస్ట్ వచ్చింది. పసుపు బ్రాండ్ ఏంటంటే వీరా మసాలా. ఇది కూడా రాసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇదిగో లైజాల్ టైప్ లో
గ్లింటో అంట. క్లీన్ చేసుకునేది ఫ్లో గ్లింటో ఇది వడ్డీ రాసుకుందా తెల్లగా వచ్చేస్తాం. ఇది గ్లింటో, ఇది కూడా ఇది ఓన్లీ ఏ పడితే ఎత్తుకోకూడదు, ఓన్లీ అంటే తోముకోవాలి. ఇది ఇదిగో వినాయకుడు బొమ్మ వేసారంటే ఇది వినాయక చవితికి ఇచ్చింది కాదు, ఏంటంటే వరదవతికి ఇచ్చిన దుప్పటి. ఇదిగోండి గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏదో ఇచ్చారు, గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ఇచ్చారు కేజీ గోధుమ రవ్వ. మా అమ్మగారికి బాగా చెప్తున్నారు. ఇది కూడా అదే 2.5 కిలో లాగ్ అవుతుంది కానీ మా సిరికి సలవాలాగా ఉంటుంది, అందుకే సిరికి సలవా కప్పుతున్నాం. టైడ్ జెండు బొమ్మ టైడ్ ఒకటి ఇచ్చారు, ఏంటంటే బాగా రుద్దుకోవడానికి. ఇది రుద్దుకోవడానికి, నొప్పులు వస్తే రాసుకోవడానికి. ఇదిగో పెద్ద సాప ఒకటి ఇచ్చారు వేసుకొని పడుకోవడానికి. ఏమేమి ఇచ్చారని నేను చూపిద్దామంటే మా తమ్ముడేమో సరదాగా మేనగోళ్ళతో అట్లా ఫన్నీగా చేశారు. అది అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి భోజనం అయితే చేసాము. ఈ దుప్పట్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, పట్టుకెళ్ళు ఇక పిల్లలకి హాస్టల్కి వెళ్తారు కదా ఉపయోగపడతాయని చెప్తే ఇక దుప్పట్లు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక మా అమ్మాయి ఉంది కదా స్నాక్స్ తింటుందని చెప్పి వాళ్ళ మావే స్నాక్స్ అయితే తెచ్చారు. ఇక వీళ్ళు ఇచ్చిన వరద సహాయం కోసం వచ్చిన సరుకులేమో చాలా ఉన్నాయి, కొన్ని నువ్వు పట్టుకెళ్ళమ్మా అంటే అవన్నీ నేనైతే పక్కన పెట్టి ఉంచుకున్నాను. వెళ్ళే ముందు హడావిడిగా ఎందుకు ముందే తీసి పెట్టుకో అని చెప్తే ఇక అమ్మ అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసింది. అవి మీకు చూపిస్తున్నాను. ఇంత బాధలో కూడా కూతురు వచ్చిందని మా అమ్మ అయితే అవి పట్టుకెళ్ళమ్మా ఇవి పట్టుకెళ్ళు, మేము ఉన్నది ఇద్దరం ఎందుకు వేస్ట్ అయిపోతాయి, మేము అన్నీ ఉన్నా మళ్ళీ పురుగు పట్టేస్తాయి ఇవన్నీ ఎందుకని చెప్పి ఇక మా అమ్మ అయితే అవన్నీ ఇచ్చింది. ఇక నేను బంగాళదుంపలు కూడా చాలా ఉన్నాయి, అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. బంగాళదుంపలు పెద్దగా తినము, వాతం చేస్తుందని చెప్తే ఇక అవి కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్సులు కూడా వచ్చినాయి కొన్ని, మా అమ్మాయికి డ్రెస్సులు అయితే పట్టవు, అదొకటే పట్టిందని చెప్పి అది తీసుకున్నాను. ఇక ఈ వీడియోకి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, మరొక వీడియోతో కలుద్దాం.